చూడండి, మనం పాలిగన్స్కి వచ్చేటప్పటికి పాలిగన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగరు లైన్ సిగ్మెంట్స్తో బౌండ్ అయి ఉంటే దాన్ని పాలిగన్ అంటారు. అంటే లైన్ సిగ్మెంట్స్తో బౌండ్ అయి ఉన్నటువంటి క్లోజ్డ్ ఫిగర్ ఏది ఉందో దాన్నే మనం పాలిగన్ అని చెప్తాం. అయితే మనకి పాలిగన్కి వచ్చేటప్పటికి మినిమం ఎన్ని లైన్ సిగ్మెంట్స్ ఉండాలి అంటే మినిమం 3 సైడ్స్ ఉండాలండి. మినిమం 3 సైడ్స్ ఉంటే దాన్ని మనం ట్రయాంగిల్ అంటాం. అలాగే 4 సైడ్స్ ఉన్నాయనుకోండి దాన్ని క్వాడ్రిలేటరల్ అంటాం. ఇలాగా మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ బట్టి ఆ పాలిగన్ యొక్క నేమ్ అనేదాన్ని మనం మెన్షన్ చేస్తాం. అంటే 3 సైడ్స్ ఉంటే ఏమంటారండి? ట్రయాంగిల్ అంటారండి. 3 సైడ్స్ ఉంటే. అదే 4 సైడ్స్ ఉన్నాయనుకోండి దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అంటారు. 4 సైడ్స్ ఉన్నప్పుడు క్వాడ్రిలేటరల్ అని పిలుస్తారు. 5 సైడ్స్ ఉందనుకోండి దాన్ని పెంటాగన్ అంటారు. అదే 6 సైడ్స్ ఉందనుకోండి దాన్ని మనం హెక్సాగన్ అంటాం. అదే 7 సైడ్స్ ఉన్నటువంటి పాలిగన్ అయితే దాన్ని సెప్టాగన్ అంటారు. కొంతమంది హెప్టా అని కూడా అంటారండి. 8 సైడ్స్ ఉంటే దాన్ని ఆక్టాగన్ అంటారు. అదే 9 సైడ్స్ ఉందనుకోండి దాన్ని నానోగన్ అంటారు. అలాగే 10 సైడ్స్ ఉందనుకోండి దీన్ని డెకాగన్ అంటారు. అయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఏంటంటే 12 ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని డ్యోడెకాగన్ అంటారు. 12 సైడ్స్ ఉంటే దాన్ని డ్యోడెకాగన్ అంటారు. 16 సైడ్స్ ఉందనుకోండి దీన్ని హెక్సాడెకాగన్ అంటారు. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియవలసిన కాన్సెప్ట్.